హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక స్టోరీ. అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజు ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్ళేది. వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది. ఒకరోజు ఆవు మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ పాలు ఇచ్చింది. అది చూసి అమ్మాయి చాలా సంతోషించింది. రోజు తీసుకువెళ్ళే కుండ కన్నా పెద్ద కుండల్లో పాలు నింపుకొని తలపై పెట్టుకొని ఊరి వైపు బయలుదేరింది. దారిలో సంతోషంగా నడుచుకుంటూ ఎన్నో ఊహలు అల్లటం మొదలెట్టింది. ఈరోజు ఇచ్చినట్లు రోజు ఆవు పాలిస్తే నాకు రోజు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయంతో నేను ఖర్చు పెట్టకుండా మూటగట్టుకుంటాను డబ్బులు అనుకుంది. కొద్ది రోజులకి ఆ మూటలో చాలా డబ్బులు జమ అవుతాయి. అప్పుడు ఇంకో ఆవుని కొంటాను. అలా అలా కొద్ది రోజులకి నా దగ్గర చాలా ఆవులుంటాయి. అవి చూసుకోవటానికి పాలేరును పెడతాను. నేను రోజు ఇలా మేడల్లో ఎండలో ఊరికి వెళ్ళే అవసరం ఉండదు. అప్పుడు నేను కూడా తెల్లగా అవుతాను. వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను. కొత్త పట్టు చీరలో నేను చాలా అందంగా కనిపిస్తాను. చీరకు తగ్గట్లు సంతలో గాజులు గొలుసులు కూడా కొనుక్కుంటాను. ఊరిలో ఎవరింట్లో అయితే పెళ్ళైతే ఆ పెళ్ళికి నేను చక్కగా తలస్నానం చేసి కొత్త పట్టు చీరలో కట్టుకొని నగలు పెట్టుకొని జడలో పువ్వులు పెట్టుకొని వెళ్తాను. అక్కడ నేను దగదగా మెరిసిపోతూ చాలా అందంగా కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెబుతారు. కానీ నాకు నచ్చిన సంబంధం వచ్చేదాకా నేను ఏది ఒప్పుకోను. నచ్చని సంబంధం ఒప్పుకోను అనుకుంటూ ఆ అమ్మాయి గట్టిగా తల అడ్డం ఊపేసింది. తల మీద రోజు మోసేదానికన్నా ఎక్కువ బరువు ఉందన్న విషయం మరిచిపోయింది. డబేలుమని కుండ తల నుంచి పడి ముక్కలైపోయింది. పాలన్నీ నీళ్ళ పాలైపోయాయి. ఆ పాలు అమ్మలేదు, ఎక్కువ డబ్బులు సంపాదించలేదు, ఆవులు కొనలేదు, పాలేరులని పెట్టుకోలేదు, పట్టు చీర కొనలేదు, గాజులు కొనలేదు. ఊహించినవన్నీ ఊహలుగానే ఉండి పోయాయి. పగటి కలలు కనే బదులు చేసుకున్న పని శ్రద్ధగా చేస్తే బాగుండేదని బాధపడుతూ ఆ అమ్మాయి తిరిగి ఇంటి వైపు వెళ్ళిపోయింది. నీతి ఏంటంటే ఏ పని చేసినా ఆ పని చిత్తశుద్ధితో శ్రద్ధగా చేసితే ఫలితం అదే వస్తుంది. పని చేసేటప్పుడు ఆ పని మీద శ్రద్ధ ఉండాలి, కానీ ఆ పని నుంచి ఎంత ఆదాయము అని ముందే ఆశపడవద్దు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్. థ్యాంక్ యూ.